ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. తెలుగువారి ధైర్య సాహసాలకు ఆత్మ గౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు గారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగువారి ధైర్య సాహసాలకు ఆత్మ గౌరవానికి ప్రతీక టంగుటూరి ప్రకాశం పంతులు అని చంద్రబాబు పేర్కొన్నారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడిని కొనియాడారు. స్వాతంత్ర పోరాటం నుంచి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం వరకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. కల్తీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ఎంత దిగజారిపోయారో ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో 5 రాష్ట్రాలకు సంబంధాలు ఉన్నాయని కూడా మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నివాసంపై దాడి ఘటన తర్వాత గతంలో జోగి రమేష్కు మంత్రి పదవి ఇచ్చినట్లే పదవులు, రికార్డులు ఇస్తానని హామీ ఇచ్చి కల్తీ మద్యం కుంభకోణంలో వ్యక్తులను ప్రేరేపించినట్లు జగన్పై ఆరోపణలు ఉన్నాయని రవీంద్ర అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నేర కార్యకలాపాలను ప్రోత్సహించడం ఒక దారుణమైన నమూనాగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డల పార్టీ భాగవతం మరొకసారి బట్టబయలైంది. ముఖ్యంగా కల్తీ మద్యం కేసులో ఏదైతే సిట్ ఏర్పాటు చేశామో ఆ సిట్ విచారణలో మరి ఈరోజు చేసినటువంటి ఛార్జ్ షీట్లో మొత్తం ఆ కల్తీ మద్యం ఏ రకంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో స్పష్టంగా ఇవాళ బట్టబయలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఈ రాష్ట్రంలో అంటే ప్రభుత్వంలో అస్థిరపరచాలని, ప్రభుత్వంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, అంటే మనుషులు ప్రాణాలతో విలువ లేదు వాళ్ళకి అంతిమంగా కావాల్సింది రాజకీయం, ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం. ఆ రాజకీయం చేయటానికి ఎంత నీచానికైనా దిగే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. మరొకసారి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉండి మరి ఆ రోజున మొలకల చెరువులో, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం చేసి వాటిని షాపులకు తరలించి దాని ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలని ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని అద్దేపల్లి జనార్దన్, అలాగే వాళ్ళ సొంత తమ్ముడు జగన్మోహన్, వీళ్ళందరూ కూడా దీంట్లో పాత్రలు ఉన్నాయని చెప్పి దీనికి ప్రధాన కారకుడు జోగి రమేష్ అని చెప్పి ఇవాళ క్లియర్గా కనబడతా ఉంది. ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ రోజున చూసాం. సొంత బాబాయిని హత్య చేసి ఆ సొంత బాబాయ్ హత్యని ప్రభుత్వం మీద వేయాలని, అలాగే నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు ఫోటోని పేపర్లో నిలువెత్తు ఫోటో వేసి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర, అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తో ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ప్రభుత్వం మీదే కుట్ర చేయాలని చెప్పి, ప్రభుత్వంలో అలజడి సృష్టించాలి ప్రజల మధ్యనని చెప్పి అతను చేసినటువంటి విధానం, ఈ మద్యం స్కామ్ మొత్తం కూడా. ఎందుకంటే గతంలో కూడా 2019కి ముందు ఎన్నికల్లో చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా చేస్తానని చెప్పాడు. కానీ అసలు ఆ మద్య విధానాన్నే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆ ప్రభుత్వ ఆదాయాన్ని తన ఆదాయంగా మార్చుకుని ఆ రోజున భారతదేశంలోనే ఒక బెస్ట్ పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చాలా రాష్ట్రాలు కొనియాడితే ఈయన పాలసీ మార్చి గవర్నమెంట్ షాప్స్ పెట్టి వాళ్ళ అనుయాయులకి అందరికి కూడా దాంట్లో దోచిపెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి కొన్ని వేల మంది అతను దాహానికి మరి అనారోగ్యం పాలవడం, వేల మంది చనిపోయారు, లక్షలాది మంది కిడ్నీ వ్యాధులు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి లంగ్స్ చెడిపోయి, లివర్లు చెడిపోయి చాలా మంది ఇవాళ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది ఒక అతిపెద్ద స్కామ్ అని చెప్పి, దాదాపు 1500 కోట్ల పైనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి సాక్షాత్తు కోర్టులే మరి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రతి స్కూల్కు స్టార్ రేటింగ్ సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన అధికారులకు సూచించారు. సచివాలయంలో డీఈఓలు, ఏపీసీలతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యారంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు, మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 100% ఎన్రోల్మెంట్ సాధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి పిల్లవాడిని పాఠశాల వ్యవస్థలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిని సొంత బిడ్డగా భావించి బాధ్యతతో పనిచేయాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు.
అలాగే ప్రతి స్కూల్లో కనీస మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రభుత్వ స్కూళ్లకు స్టార్ రేటింగ్ విధానం ద్వారా పనితీరు అంచనా వేసేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మంత్రి నారా లోకేష్ మార్గనిర్దేశం చేశారు. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు నేను ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో ఉన్నారు కూడా రాష్ట్ర స్థాయిలో మాకు విజిబిలిటీ లేని పరిస్థితి. మా ఓఎస్డీ కూడా చెప్పా, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు డాష్ బోర్డ్ తయారు చేసాక నాకు 3 నెలలు సరిపోయింది. ఇప్పుడు రంజిత్ భాష గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన ఫస్ట్ హాఫ్లో ఓఎస్డీ గారు ఉన్నారు. 3 నెలలు మేము తయారు చేసాం. దానికి కారణం ఏంటంటే కనీసం బేస్ ఉండే. ఇక్కడ డేటా బేస్ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటో మానిటర్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో మన ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభించాం. నేను డిపార్ట్మెంట్లో పదే ఒక మాట చెప్పాను, ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మన సొంత పాపనో బాబు ఉండి వాళ్ళ జీవితం ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది, అది గుర్తు పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోండి చెప్పారు. ఇప్పుడు డిఓలు అయి ఉండొచ్చు, ఏపీసీలు అయి ఉండొచ్చు, మంత్రిగా నేనే ఉండొచ్చు. వీఆర్ మియర్లీ పాలసీ మేకర్స్, ఇంప్లిమెంటేషన్. బట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన పిల్లలు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ ఆధారపడింది. సో ఎప్పుడు ఏ పాలసీ మ్యాటర్ అయినా, ఏ నిర్ణయం అయినా సెక్రటరీ గారు చెప్పేది, కమిషనర్ గారు చెప్పేది పిల్లల్ని మన సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ పెట్టి ఆలోచించండి, దాని చాలా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. రెండోది, డాష్ బోర్డ్ ఎట్లుగో మీరు అందరూ చూస్తాం మొదలుపెట్టారు, ఇంకా దానిపైనే యాక్షన్ ప్లాన్ దిశగా మనం పనిచేయాలి. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు ఏంటంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు, ఒకటి నెవర్ ఎన్రోల్, రెండోది డ్రాప్ అవుట్. సో డ్రాప్ అవుట్ రేట్ చూస్తే సుమారుగా 1,00,000 మంది పిల్లలు మన సిస్టమ్ నుంచి డ్రాప్ అయ్యారు. అంటే ఇటు పక్కన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు లేని పిల్లలు సుమారుగా 1,00,000 మంది ఉన్నారు. నెవర్ ఎన్రోల్ కూడా ఇక్కడ డేటా మేము ఫైన్ ట్యూన్ చేస్తున్నాం, అదొక సెట్. సో ఎక్కువ శాతం మనం ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు కర్నూలు నుంచి వలస కార్మికులు ఉంటారు, ఇటు వస్తాం జరుగుతుంది, అది కల్లారా నేను పాదయాత్రలో కూడా చూస్తాం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఆర్ ఇష్యూస్, కానీ ఇక్కడనే ఎన్రోల్ అవ్వాలి పిల్లలు. అంతేగాని పిల్లలు పొలం పనికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. అది యూ హావ్ టు బి వెరీ వెరీ క్లియర్. సో ప్రాపర్ ట్రాకింగ్ మెకానిజం అనేది చాలా అవసరం. ఇది ఒక నాన్ నెగోషియబుల్ నన్ను అడిగితే. రెండోది వచ్చేగల లర్నింగ్ ఎక్సలెన్స్. లీప్ అని పేరు పెట్టింది అందుకే, లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లర్నింగ్ ఎక్సలెన్స్ వెళ్ళాలంటే గ్యారంటీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది ఒక మిషన్ గా పెట్టుకుని పనిచేయాలి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయుల్లో ప్రకాశం పంతుల పాత్ర చిరస్మరణీయమన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తెలుగు ప్రజల్లో ధైర్యం నింపుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన నాయకుడు టంగుటూరి అని వివరించారు. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం 33వ డివిజన్ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో జరిగింది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని దివంగత ప్రకాశం పంతులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ప్రకాశం పంతులు గారని కొనియాడారు. తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయుల్లో ప్రకాశం పంతులు గారి పాత్ర చిరస్మరణీయమన్నారు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తెలుగు ప్రజల్లో ధైర్యం నింపుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించిన నాయకుడు టంగుటూరి అని వివరించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ను వేరు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయిందన్నారు.
అపార ధైర్య సాహసాలతో ప్రజల కోసం పోరాడిన కారణంగానే ఆయన్ను ఆంధ్ర కేసరిగా ప్రజలు గౌరవించారని తెలిపారు. తెలుగు జాతి గౌరవం కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రకాశం పంతులు గారు చూపిన మార్గంలోనే తాము కూడా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు, కృష్ణప్రసాద్, శ్రీను, నాగయ్య, శ్రీనివాసరావు, బడేటి ధర్మారావు, అరుణ్, యువరాజు మహేష్ తదితరులు పాల్గొని టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి మహానుభావులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి ఆంధ్రులకి ప్రత్యేక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి అండగా ఉన్నటువంటి తెలుగు సింహం ప్రకాశం పంతులు గారు. ఆ రోజు మెద్రాస్ ప్రెసిడెన్సీలో, మెద్రాస్ నగరంలో ఏదైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు కూడా ఆయనకి మద్దతు పలకడానికి భయపడినటువంటి సందర్భంలో ప్రకాశం పంతులు గారు ధైర్యంగా వెళ్ళి తెలుగు జాతిని ఉత్తేజపరిచే ప్రసంగాలు చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడాలని ఆయన చేస్తున్నటువంటి సూచనలు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు జాతి హక్కుల కోసం, తెలుగు వారి కోసం ఎనలేని సేవలు చేసినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి ముద్దుగా టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఒక కేసరి అంటే ఒక పులితో భావిస్తారు. అంటే అంత ధైర్యవంతుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు. ఈ దేశం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం ఎంతో చేసినటువంటి వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు గారికి ఆయన ఆశయ సాధనలో మేమందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు జాతి కోసం, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా ఆయన ఆశయ సాధనలో పనిచేస్తాం. ఇవాళ 33వ డివిజన్లో మరి నాళం కోటేశ్వరరావు, అలాగే కృష్ణప్రసాద్, చిలివేరు శ్రీను, నాగయ్య, అలాగే తుమ్ములపంటి శ్రీనివాసరావు, బడేటి ధర్మారావు, అరుణు, అందరి ఆధ్వర్యంలో, సుధాకర్ అందరి ఆధ్వర్యంలో, యావరాజు మహేష్ అందరి ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం గారికి ఘన నివాళులు అర్పించడం మా బాధ్యత. అది ఆ మహానుభావుడి వర్ధంతికి, ఆ మహానుభావుడి జన్మదినోత్సవానికి ఖచ్చితంగా భావి తరాలకి ఆ మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి గుర్తించే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఆయన ఆశయ సాధనలో నిరంతరం కూడా మమేకమవుతామని తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అర్పిస్తాం. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే టోపీ, గొడుగు ఉపయోగించడంతో పాటు తాగునీరు వెంట తీసుకువెళ్లాలన్నారు. తరచూ మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించారు. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. రైతులు, నిర్మాణ కార్మికులు, ట్రాఫిక్ సిబ్బంది వంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. హీట్ వేవ్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే హీట్ వేవ్ ఇబ్బంది జరగకుండా ప్రజలు ముఖ్యంగా బయటకు వస్తున్నప్పుడు ఈ హాట్ సన్ ఉదయం 11 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల వరకు కొంచెం సన్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇన్ కేస్ తప్పని పరిస్థితిలో బయటికి రావాలనుకుంటే మామూలుగా ఈ కాటన్ క్లోత్స్, తెల్ల క్లోత్స్ వేసుకోవడము, గొడుగులు పెట్టుకొని తిరగడం, ఇటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ హీట్ వేవ్ ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే
మన జిల్లాలో అంతా అన్ని గ్రామాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా చలివేంద్రాలు పెట్టడం జరిగింది. అక్కడ మంచినీటి అందుబాటులో ఉంటుంది. ఇది మనుషులకే కాకుండా అక్కడ పశువులకి అలాగే పక్షులకు కూడా వాటర్ పాయింట్స్ పెట్టండి అని చెప్పడం జరిగింది. అన్ని చోట్ల పెట్టడం జరిగింది. అలాగే క్యాటిల్ ట్రఫ్ను కూడా పెట్టాము త్రూ MGNRGS పల్లె పండుగ ప్రోగ్రాం ద్వారా. కాబట్టి ఇవన్నీ అవకాశాలని ఉపయోగించుకుంటూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సేఫ్గా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే అందరి డిపార్ట్మెంట్స్కి సిబ్బందులందరికీ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ప్రతి ఒక్కరూ ఈ హీట్ వేవ్ ప్రికాషన్స్ మెజర్స్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లో, అది సచివాలయం కావచ్చు, ఇది వార్డు కావచ్చు, పబ్లిక్ ఏరియా కావచ్చు, మార్కెట్ ఏరియా కావచ్చు, బస్ స్టాండ్ అన్ని చోట అనౌన్స్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు పబ్లిక్ని అలర్ట్ చేయాలి. ఎక్కడ కూడా హీట్ వేవ్ వల్ల ప్రాణాపాయం జరిగింది, ఇబ్బంది జరిగింది అనే పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉపాధి హామీ పథకం లేబర్స్కి కూడాను ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచే వచ్చి 10:30 కల్లా పని క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళి అలాగా చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే అక్కడ వాళ్ళకి కావాల్సిన షేడ్ అయితేనేంటి, తాగునీటి అయితేనేంటి, అలాగే మజ్జిగ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ హీట్ వేవ్ ఎంత వచ్చినా కూడా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు కంఫర్ట్గా ఉంటూ, వాళ్ళు హెల్తీగా ఉంటూ మన జిల్లాలో ఎక్కడ కూడా ఈ హీట్ వేవ్ ఇబ్బందులు జరగకుండా చూసుకోవడానికి యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. సో ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే దయచేసి పర్సనల్గా ఎవ్రీడే ప్రతి ఒక్కరు ఒక 4 లీటర్ వాటర్ తాగాలి. దయచేసి ఆ వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటుంటే రీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ డిహైడ్రేషన్ అయిపోయి హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి అందరూ 4 లీటర్ వాటర్ని దయచేసి తాగండి అనే సందర్భంగా తెలియజేసుకుంటూ హీట్ వేవ్ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి. ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండండి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వైఎస్ జగన్ను కలిసి రాజధానిలో ప్రకాశం పంతులు స్మృతివనం ఏర్పాటు చేయడంతో పాటు శాసనసభ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రకాశం పంతులు సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని వారు కోరారు. వారి విజ్ఞప్తిని తప్పకుండా పరిశీలించి అధికారంలోకి వచ్చిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. గల్ఫ్ వలసదారుల సంక్షేమం కోసం సమగ్ర ఎన్ఆర్ఐ విధానం రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఎన్ఆర్ఐ సంక్షేమ కార్యకలాపాలను అధ్యయనం చేసింది. తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో జరిగిన సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో కమిటీ సభ్యులు చర్చించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమ పథకాలు, విదేశీ ఉపాధి అవకాశాలు, వలస కార్మికుల భద్రతపై వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటన అనంతరం తెలంగాణకు తుది నివేదిక సమర్పించనున్నారు. అక్కడికి వెళ్ళి మన వాళ్ళందరూ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేశారు. సో దట్స్ మైండ్మార్ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఐటీ పీపుల్ దట్ టేకింగ్ అండ్ వాళ్ళందరినీ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎనామరస్ సర్వీసెస్ టు క్యాటర్, బట్ స్టిల్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్, లాట్ ఆఫ్ స్ట్రీమ్లైనింగ్ ఆఫ్ ది పాలసీ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద బెస్ట్ మెథడ్స్ to cater the services to the NRS exclusively. So, but it's a very good step that the Telangana state government is doing. Definitely, we are implementing the model as seen. Kavigar said we are formulating one NRI cell which is similar to MRC, Migrant Resource Center, in every district. There is a dedicated MRO and a police inspector will be helping the NRIs. Any issue in that cell, any NRI who comes to the native place and logs grievance in that cell, so there's a dedicated MRO who works on the revenue issues and the police to help them on the civil matter issues, anything related to the police. So it's a lot of integration which we are trying to do because it's all together. It's a new concept. Because we also do the TTD Kalyanams. TTD Kalyanams NRS చాలా ఇష్టపడతారు. అది కూడా చేయడం జరిగింది. And for NRS who come also, we give some special privilege in attending darshanams. So we have some close to about 5 temples in the night. So 5 or 6 temples ki we apply 8 temples across the state unte vallu
they send an email. There is an application on the website where they can request for the darshanam. We route them to the concerned endowment officer of the district. So they will handhold them. So there is a system which we are establishing and streamlining this. ఇప్పుడు చిన్న విరామం.